హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. కాదంబరి జత్వాని ముంబై నటి ఎవరైతే ఉన్నారో ఆవిడకి సంబంధించిన కేసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెద్ద హల్చల్ చేస్తూ ఉంది కదా. సో ఈ కేసులో మనమైతే కొన్ని కీలకమైన కథనాలు, ఒక 3-4 కథనాలు బయటకు వచ్చాయి. అనేక పత్రికలు వాళ్ళకు నచ్చినట్టుగా కొన్ని కథనాలు రాస్తూ వెళ్తున్నారు. ఇది మనం బయట పెట్టాం. అయితే ఇప్పుడు కాదంబరి జత్వాని గారే తన వాంగ్మూలం విజయవాడ సిపి ముందు బయట పెట్టిన తర్వాత, కమిషనర్ ముందు, ఇప్పుడు ఆవిడ మీడియా ముందుకు వచ్చేసి తన వెర్షన్ ఆవిడ వినిపించారు. సో ఇప్పుడు ఉన్న వెర్షన్లన్నీ ఒకలాగుంటే ఈ వెర్షన్ మరొకలాగా ఉందన్నమాట. సో దేనికి సంబంధం లేదు. కాకపోతే వీటన్నిటిలో ఎంతో కొంత నిజం ఉందనేది అయితే కనిపిస్తూ ఉంది ఈవిడ చెప్పిన తర్వాత చూస్తే. అదేంటి కూడా మనం మాట్లాడదాం. సో ఆవిడ ఏమన్నారంటే, కాదంబరి జత్వాని గారిని విద్యాసాగర్ ఎవరైతే ఆవిడ మీద కేసు పెట్టాడో, ఆవిడని స్టేషన్కి రప్పించి టార్చర్ చేశారో, ఆ వ్యక్తి 2015లోనే ఆవిడని పెళ్లి చేసుకుంటానని ఆవిడకి ప్రతిపాదన చేశారట. అయితే ఆయనకున్న వివాహేతర సంబంధాల కారణంగా ఆవిడ ఒప్పుకోలేదట. ఒకవేళ అవి కానీ లేకపోతే ఒప్పుకునేదా? చూస్తూ ఉంటే ఒప్పుకునేటట్లుగానే ఉంది. అంటే వాళ్ళ మధ్య ఆల్రెడీ ఒక మంచి బాండింగ్ ఉండి వాళ్ళ మధ్య ఒక విధమైన రిలేషన్ నడిచినట్టుగానే కనిపిస్తుంది దీన్ని బట్టి చూస్తే. ఆయన క్యారెక్టర్ తర్వాత అర్థం చేసుకుని ఆవిడ దూరం అయ్యారేమో అన్నట్టుంది దీని ఓవరాల్ సినారియో. సో వాళ్ళిద్దరి మధ్య అయితే జిందాల్ టాపిక్ కాకుండా విడిగా వీళ్ళిద్దరి మధ్య ఒక అనుబంధం అనేది ఉంది అనేది ఇక్కడ క్లియర్. నిజానికి చూస్తే ఎవరైతే ఈ విద్యాసాగర్ ఉన్నారో, ఈయన పెళ్ళైన 14 నెలలకే భార్యను వదిలేశాడు. ఆ తర్వాత ఈయనకి ఇలాంటి ఎఫ్ఐఆర్లు ఇవన్నీ కూడా మంచి చరిత్రే ఉంది. సో ఇలాంటి వ్యక్తి నేను ఎందుకు చేసుకుంటానని చెప్పేసి ఈవిడ వాదన. సో వీళ్ళ అనుబంధం అయితే క్లియర్. దీని తర్వాత వచ్చేసి, నేను పెళ్లి చేసుకోను అన్నందుకు ఆవిడ్ని ఇక టార్చర్ చేయడం మొదలెట్టాడట ఆయన. సో బాగా ఇబ్బంది పెడుతూ, ఫోన్లు చేస్తూ, అలాగే నగ్నంగా ఆవిడ్ని ఉండమని చెప్పడము, అలాగే తాను కూడా ఆ విధంగా తయారవుతూ ఆవిడకి వీడియోలు పెట్టడాలు, ఇట్లా రకరకాలుగా గలీజ్ పనులన్నీ చేశాడట. సో ఇవన్నీ అయిన తర్వాత ఇక ఆవిడైతే బాగా టార్చర్ అనుభవించారు. ఇక లాభం లేదని విద్యాసాగర్ ఏం చేశారంటే, ఆవిడ మీద ఒక కేసు పెట్టాడు. ఎవరైనా అమ్మాయి పెళ్లికి ఒప్పుకోకపోతే కేసు పెడతారా? ఇక్కడ వచ్చే డౌట్ ఇది. ఆవిడ వెర్షన్ బాగానే ఉంది. ఆయన పెళ్ళికి ప్రపోజల్ పెట్టడం, ఆవిడ ఒప్పుకోకపోవడం ఇంతవరకు ఓకే. కానీ పెళ్ళికి ఒప్పుకోకపోతే ఎవరైనా కేసులు పెడతారా? అలా చేయరు కదా మామూలుగా అయితే. ఎందుకంటే ఇష్టపడి ప్రేమిస్తేనే కదా పెళ్లి చేసుకునేది. మరి ఎందుకు ఆయన కేసులు పెట్టాడు? అది కూడా ఒక ల్యాండ్ ఈవిడ విక్రయించబోతుంది, ఫోర్జరీ చేసింది అని చెప్పేసి ఈ కేసు పెట్టడం జరిగింది. అయితే ఇందులో ఈవిడ చెప్పింది ఏంటంటే, ఆ ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఆయన దాదాపు నన్ను 15 మంది పోలీసులు వచ్చి వీళ్ళు నన్ను తీసుకొని వచ్చారు, దాదాపు 45 రోజుల పాటు టార్చర్ చేశారు. మా తండ్రి గారి ఉంగరం కూడా పోయింది జైల్లో. అంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా జైలుకి తీసుకెళ్లారు. అది ఇక్కడ ఆశ్చర్యం. తీసుకెళ్తే తండ్రి ఉంగరం కూడా పోయిందట. సో వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి. ఒక ఆడపిల్లని ఈ విధంగా టార్చర్ చేస్తారా అని చెప్పేసి ఆవిడ ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా ఆవిడ మీద వచ్చిన ఏవైతే ఈ వ్యాపారవేత్తల్ని ఆవిడ హనీ ట్రాప్ చేస్తారు, బెదిరిస్తారు అని వచ్చిన ఆరోపణలకు కూడా ఆవిడ కౌంటర్ ఇచ్చారు. వ్యాపారవేత్తల్ని నేను బెదిరిస్తే, వాళ్ళ నుంచి ఏదైనా ఆశిస్తే వాళ్ళు కేసులు పెడతారు కదా, వాళ్ళు రివర్స్ కేసులు పెట్టేవాళ్ళు కదా నా మీద, ఎందుకు పెట్టలేదని చెప్పేసి ఆవిడ అంటున్నారు. అదే పాయింట్ నేను గత వీడియోలో చెప్పాను. సజ్జన్ జిందాల్ గారి మీద అది ఫేక్ కేసు, కానీ ఆవిడ రేప్ కేసు పెట్టుంటే అది ఫేక్ అని చెప్పేసి నేను ఎందుకు రివర్స్ కేసు పెట్టలేదు అని చెప్పేసి అప్పుడే అడిగాం. సో అందులో ఏంటి వాస్తవం అనేది తేలాలి. అయితే ఈ కేసుకు ఆ కేసుకు సంబంధం లేకుండా మాట్లాడారు ఈ జత్వాని గారు. సజ్జన్ జిందాల్ కేసు విషయంలో ఆమెను అరెస్ట్ చేశారా, లేకపోతే ఈయన పెళ్లి ప్రపోజల్ ఒప్పుకోనందుకు అరెస్ట్ చేశారా అనే క్లారిటీ లేకుండా పోయింది. ఇప్పుడు చూస్తూ ఉంటే ఆవిడ ఆ కేసును మళ్ళీ లాగి ఆ పెద్దవాళ్ళతో, ఎందుకంటే ఆ కేసు విషయంలోనే ఈవిడ బుక్ అయినట్టుగా కనిపిస్తుంది ఓవరాల్గా. సో మళ్ళీ దాన్ని లాగి ఎందుకులే వాళ్ళ చేతులు ఇరుక్కోవడం అని భయపడుతుందేమో అన్నట్టుగా ఉంది ఇక్కడ. సో అది ఇక్కడ సిచ్యువేషన్. సరే ఇతని విషయం చూసుకుంటే, ఈ ఎవరైతే విద్యాసాగర్ ఉన్నారో ఈయనకు సంబంధించి చూస్తే, ఆ ల్యాండ్ ఏదైతే ఉందో ఈవిడ ఫోర్జరీ చేసింది అన్న ల్యాండ్, ఆ ల్యాండ్ ఆల్రెడీ బ్యాంకు తనఖాలో ఉందట. సో అలాంటి ల్యాండ్ని నేను ఎందుకు అమ్ముతాను, నేను ఎందుకు అసలు కొంటాను అని ఆవిడ అంటున్నారు. పైగా ఆవిడ పుట్టించిన డాక్యుమెంట్స్ అని చెప్పి ఏవైతే చెప్పాడో విద్యాసాగర్, ఆ డాక్యుమెంట్స్ తానే తయారు చేశాడు. అదేవిధంగా తన ఆధార్ కార్డును కూడా ఆయన ఫేక్ చేయడం జరిగింది, అంటే రెప్లికా చేశాడు మరొకటి అని చెప్పేసి ఆవిడ అంటున్నారు. సో ఈ విధంగా ఆవిడ ఆయన మీద ఆరోపణలు అయితే చేస్తుంది. సో పెళ్ళికి సంబంధించిన టాపిక్ వచ్చింది కాబట్టి మనం గతంలో దీని గురించి మాట్లాడుకున్నాం. సో బెంగళూరులో ఆవిడ సినిమా హీరోయిన్గా చేస్తూ ఉన్నప్పుడు ఈయన పరిచయం అవడము, సో అక్కడ వాళ్ళకు ఒక అనుబంధం అయితే స్టార్ట్ అయినట్లుగా గతంలో వచ్చిన కథనాల్లో కొంతవరకు నిజమైతే ఉంది. ఇక ఇప్పుడు రావాల్సిన నిజాలు ఏంటయ్యా అంటే, ఈ జిందాల్ కేసులో అరెస్ట్ చేశారా, లేకపోతే విడిగా ఈయన పెళ్లి ప్రపోజల్ కేసులో అరెస్ట్ చేశారనేది తేలాలి. ఒకవేళ పెళ్లి ప్రపోజల్ కేసులో అయితే ఒక ఎస్పీ స్థాయి అధికారి ఈయన మాట ఎందుకు వింటాడు? ఎందుకంటే ఈయన మామూలు ఒక జెడ్పీటీసీ సంథింగ్, వాళ్ళ ఫాదరు ఒక మండల స్థాయి నాయకుడే తప్ప ఆయన ఏమి ఎమ్మెల్యే కూడా కాదు.
సో ఒక మండల స్థాయి నాయకుడికి ఒక ఎస్పీ మాట విని ట్రాన్సిట్ వారెంట్ జారీ చేసి ఆ వారెంట్ తోటి ఎస్పీ వెళ్ళి 15 మందిని తీసుకొని వెళ్ళి అక్కడ నుంచి అరెస్ట్ చేసి తెస్తారా? ఇది పైగా ఈ వ్యక్తి నాయకుడు కాదు, వీళ్ళ ఫాదరే నాయకుడు. సో ఈయనకి ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉండి గవర్నమెంట్లో ఇంత పని జరుగుతుందా అనే డౌట్ అయితే ఇక్కడ వస్తుంది. సో ఆవిడ చెప్పిన ఏదైతే ఆ పెళ్లి ప్రపోజల్ ఉందో ఇందులో కూడా సగమే వాస్తవం ఉందనేది ఇక్కడ కనిపిస్తుంది. సో సజ్జన్ జిందాల్ కేసును అయితే కొట్టి పారేయలేదు, అది ఇక్కడ కనిపిస్తున్న మ్యాటర్. సో ఈ విధంగా ఇందులో అనేక వెర్షన్స్ అయితే ఉన్నాయి. పైగా ఆ కేసు విషయంలో ఎవరినైతే సాక్షిగా చూపించాడో ఆ వ్యక్తి ఆ శ్రీనివాస రాజు, ఆయన ఏమన్నారంటే అసలు ఆ ల్యాండ్ గురించి నాకు తెలియదు, నేను 5 లక్షలు ఇవ్వలేదన్నాడు. సో ఆయన పెట్టింది ఫేక్ కేసు, తప్పుడు కేసు అయితే పెట్టాడు అని చెప్పేసి ఇక్కడ క్లియర్ అయిపోతుంది. సో కావాలనే ఈ కేసుని పోలీసులు ఫ్యాబ్రికేట్ చేశారన్నట్టుగా కనిపిస్తుంది ఓవరాల్గా. సో ఈ పద్ధతిలో ఉందన్నమాట ఇదంతా. సో ఇంకా నిజాలైతే రావాల్సి ఉంది, ఇది సరిపోదు. ఎందుకంటే ఇక్కడ ఏది కూడా క్లారిటీ లేదు, కొన్ని మనం క్లారిటీ కోసం తెచ్చే ప్రయత్నం చేస్తున్నాము. సో ఇంకేమైనా విషయాలు వస్తే తప్ప ఇది క్లారిటీ రాదు. సో ఈ వీళ్ళ వెర్షన్ ఈ విధంగా ఉంటే ఇందులో ఓవరాల్గా బుక్ అయిన వ్యక్తులు ఎవరయ్యా అని చూస్తే ఎస్పీ ఎవరైతే కాంతిరాణా ఉన్నారో ఆయన బుక్ అయ్యాడో, అదేవిధంగా దీనికి సహకరించిన కమిషనరు, సో ఇట్లా కొంతమంది బుక్ అయి ఉన్నారనమాట. అయితే ఈ ఎస్పీలు కూడా గత ప్రభుత్వానికి ఎక్కువగా హెల్ప్ చేసిన ఎస్పీలు దాదాపు 16 మంది ఉన్నారు కదా, వాళ్ళకి పోస్టింగ్లు కూడా ఇవ్వలేదు. వాళ్ళందరిని ఆపి కొద్దిగా ఒక విధమైన టార్చర్ అయితే చూపిస్తున్నారు. సో ఇప్పుడు ఈ కేసును ఆధారం చేసుకొని ఒకరిద్దరినైతే ఖచ్చితంగా శిక్షలు పడేదానికి తీసుకెళ్లే అవకాశం అయితే ఈ ప్రభుత్వం చేసే అవకాశం ఉంది. అయితే దీని విషయంలో ఈ సాక్షి పత్రిక కావచ్చు, ఇట్లా వైసీపీ శ్రేణులు అంటున్న మాటలు ఏంటంటే కావాలని ఎస్పీలని ఇరికించడానికి ఈ కేసును వాడుకుంటున్నారు ఈ ప్రభుత్వం అని చెప్పేసి ఒక వాదన. ఎస్పీల మీద వీళ్ళకి పీకల దాకా కోపం ఉంది కాబట్టి వాళ్ళని ఏ విధంగా బుక్ చేయాలని ఈ కేసును ముందుకు తీసుకొచ్చారు. సో ఇందులో ఆ ఎస్పీలని తప్పుడు వ్యక్తులుగా చూపి, అంటే చట్టాన్ని ఉల్లంఘించిన వ్యక్తులుగా చూపి అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి అంటున్నారు. నిజం చెప్పాలంటే ఆ ట్రాన్సిట్ వారెంట్ విషయంలో వీళ్ళు చేసింది పొరపాటే కదా. ఆ వారెంట్ జారీ చేసి అక్కడి నుంచి తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా ఎవరికి అప్పగించాలి, కోర్టులో సబ్మిట్ చేయాలి. పైగా ఆవిడేమి ఉగ్రవాదులకో లేకపోతే పెద్ద పెద్ద ఆర్థిక నేరస్తులకు దేశం వదిలి పారిపోయే వాళ్ళకి ఇటువంటి ట్రాన్సిట్ వారెంట్ జారీ చేస్తారు. ఆవిడ నటి దేశంలోనే తిరుగుతుంది, ముంబైలో ఉంటుంది. సో ఆవిడ అక్కడ ఒక కేసు పెడితే ఇమీడియట్గా వీళ్ళు రియాక్ట్ అయిపోయి అరెస్ట్ చేయడం. సో ఇదంతా గమనించి చూసినప్పుడు ఇది సంథింగ్ అన్నట్లుగానే ఉంది కదా. మరి ఈ ఎస్పీలని ఇబ్బంది పెట్టడానికి ప్రభుత్వం అవకాశం చేసుకుంటుందా, మరి లేకపోతే ఏంటనేది కూడా చూడాల్సి ఉంది. అయితే ప్రభుత్వం కూడా ఏం తక్కువదేం లేదు, ప్రభుత్వం కూడా దీన్ని వాడుకోవడానికి ప్రయత్నిస్తుంది, అది క్లియర్గా కనిపిస్తుంది. దాన్ని కూడా కాదనడానికి ఏం లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం వీళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో అదేవిధంగా వీళ్ళు వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి రెడ్ బుక్ రాజకీయం నడిపిస్తున్నారు కాబట్టి దొరికిన వాళ్ళని దొరికినట్టు తొక్కేయడానికి ఏమాత్రం ఆలోచించట్లేదు. అయితే ఇందులో జరిగినవన్నీ తప్పులు కాదంటే అవి తప్పులే. ఇప్పుడు ఎక్కడైనా సరే ఒకరు జుట్టు ఎప్పుడు దొరుకుతుంది, వాడు తప్పు చేసినప్పుడు వాడు జుట్టు దొరుకుతుంది. వాళ్ళు తప్పు చేశారు, దొరికారు, ఇప్పుడు వీళ్ళు వాడుకొని గట్టిగా సతాయిస్తారు. అది ఇక్కడ జరిగేది. సో ఇక్కడ ఎస్పీలు అయితే గట్టిగా బుక్ అయ్యారని చెప్పక తప్పదు. సో ఇంకా ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుందనే చూడాలి.